ఇండియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియలో క్యాతన్పల్లిలో హైటెన్షన్. అనకాపల్లిలో టోర్నడోల బీభత్సం. ఎన్టీఆర్ స్టేడియంలో 100 అడుగుల ఎత్తులో కనిపించిన సుడిగుండాలు. అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం నారాయణపురం వద్ద భారీగా గంజాయి పట్టివేత. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులోని జెడ్పీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లిలో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు ఏడాది పాటు ఉచిత డిష్ కనెక్షన్ అందించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయ శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారిని మన ప్రియతమ నాయకులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి నూతనంగా కౌన్సిలర్లుగా కలిపిన కౌన్సిలర్స్కి, పార్టీ సీనియర్ నాయకులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. జన్మదినం సందర్భంగా మీ అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా దేశ విదేశాల్లో కూడా కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం, అందులో భాగంగానే ఈరోజు మన భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో కూడా మనం జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ ఇంత ప్రగతిలో పరిగెడుతుందంటే దానికి కారణం కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అనుకున్నప్పుడు అందరికీ అనుమానం ఉండింది, తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా? సంఖ్యాపరంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎక్కువ, మరి ఈ పరిస్థితిలో తెలంగాణ వస్తుందనేటువంటి అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి చివరకు భారత పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఇది న్యాయసమ్మతమైంది, ధర్మమైనటువంటి కోరిక అని ఒప్పించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో సఫలీకృతులం అయిన తర్వాత ప్రజలందరి యొక్క ఆమోదంతో 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు. చాలామంది వస్తుంటారు, ముఖ్యమంత్రులు పోతుంటారు, కానీ అందరికంటే మిన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండేటువంటి అంశం, ముఖ్యంగా మా గృహిణులు, ఆడబిడ్డలు నీళ్ళ కొరకు సుదూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు, ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి కృష్ణా జలాలు ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం. ఆ భగీరథ కార్యక్రమం వల్ల ఈరోజు ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ప్రజలందరూ కూడా మరి చక్కగా
ఫ్లోరైడ్ రహితమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు అందరూ ఒక అనుమానం ఉండింది. కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు, కరువుతో ఉండే ప్రాంతం అభివృద్ధికి నోచుకోదనేటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ అనతి కాలంలోనే ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ అతి కొద్ది కాలంలోనే భారతదేశానికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదగడానికి కారణం మన కేసీఆర్ గారు అని చెప్పడానికి మనం ఈరోజు గర్వపడాలి. ఈరోజు ప్రాజెక్టులు కట్టుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాదు, భారతదేశం నుంచి వచ్చే అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉద్యోగ ఉప స్కీమ్ను కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఆ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి ₹1,00,000 ఇచ్చే కార్యక్రమాలు, ఈ రకంగా గొప్ప గొప్ప కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్ పెట్టడమే కాదు, ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం, ఈరోజు వైద్య విద్యను కూడా మరి మారుమూల ప్రాంతాలకు విస్తరించే కార్యక్రమాలు జరగడం, పేద విద్యార్థులు ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బలహీన వర్గాల హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కమలాపూర్ మండలం గూడూరు జెడ్పీ ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్గా సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజర్ నమోద్ ఇంగ్లీష్ బోధన, మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అమ్మా పరివార్ అనాథ ఆశ్రమంలో మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు కార్మిక నేత కౌశిక హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆశ్రమంలో ఉన్న పిల్లలు, వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ కారణ జన్ముడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించారని అందుకే ఈ రోజున ఆయన పుట్టినరోజును పండగలా జరుపుకుంటున్నామని అన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావాలని, ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఎక్కడ పాటించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓర్వలేని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తోందన్నారు. నాయకులను నామినేటెడ్గా ఎన్నుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పాలనకు బుద్ధి చెప్పే సమయం వస్తుందన్నారు. కార్మిక నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్. సాంబార్ ప్యాకెట్ ఒకటి అది కారణ జన్ముడు కేసీఆర్ గారు. ఎవరన్నా అనకున్నా శత్రువులు కూడా మెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా వారు చేసినటువంటి సేవలు కానీ, వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఇంకా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళొకసారి వారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకానికి చరమగీతం పాడే విధంగా రాబోయే కాలంలో వారి పరిపాలన ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, అసలు ప్రజాస్వామ్యం అనేదే లేకుండా అయిపోయింది. ఇవాళ పోస్ట్ పోన్ అయినటువంటి ప్రాంతాలలో ఇవాళ కేతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, మిగతా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ, ఇంకో పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకునేసి విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఎక్కడ చూసినా కానీ టీవీలో మొత్తం అవే నడుస్తూ ఉన్నాయి. ఇంత దానికి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నా, ఇంత దానికి మీరు ఎలక్షన్లు ఎందుకురా భయపెట్టుకున్నారు? మీరు నామినేట్ చేసుకుంటే అయిపోవు కదా. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది మీకు న్యాయం కాదు. తప్పకుండా దీనికి ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో సమాధానం చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మీకు ప్రజాస్వామ్యబద్ధంగానే మీకు సమాధానం చెప్పి ఇంకోసారి కాంగ్రెస్కు పుట్టగతులు లేని పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ అరాచక పాలనను ఇంకొక రోజులు భరించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మళ్ళొకసారి కేసీఆర్ గారు ఇవాళ జన్మదినం సందర్భంగా వారు నిండు ఆరోగ్యంతో ఉండి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతనే తెలంగాణకు ప్రజాస్వామ్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి అందరి అండదండలు ఉండాలని, కేసీఆర్ గారికి అందరి అండదండలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో మీడియాపై ఆంక్షలు. మీడియాను లోపలికి అనుమతించని అధికారులు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను కవర్ చేయకుండా అడ్డుకున్న అధికారులు. దీనికోసం ఇవ్వాలి ఎలక్షన్ పాస్ అయింది. ఎలక్షన్ పాస్ పాస్ ఆ విషయం చెప్పాలి ముందు మనం. అందరి దగ్గర పాసులు ఉన్నాయి. సార్ మీకు అవగాహన లేదా, లేకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు అవగాహన లేదా పాసుల గురించి? సార్ మీరు పోలీసులకు చెప్పలేదు సార్ పాసులు చేసి పంపాలని? కాదు సార్, ఇప్పుడు లాస్ట్ టైంలో కాతన్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసము అందరికీ మనం నోటీస్ పంపించాము. 100% హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారాంతరము మన చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్కు స్టార్ట్ అయ్యే లోపలనే ఇరు వర్గాలు కొట్లాడుకోవడము ప్లస్ కుర్చీలు ఎత్తివేయడం వల్ల ఆ
ఆ సమయంలో మీ ఎన్నిక నిర్వహించలేకపోయినాము కనుక దీన్ని వాయిదా వేసాము. ఇట్టి విషయాన్ని మేము రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు మేము తెలియపరుస్తున్నాం అని తెలియజేస్తాం. ఎవరో తెలియదు మాకు. అదే చెప్పాను అప్పుడు. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ ఆల్సో మేక్ the district collector should issue entry pass for the media and make separate seating arrangements. పాసులు మీరు మాకు దీనికోసం ఇవ్వాలి ఎలక్షన్ మాకు అది చూపిస్తే చెప్పాలిగా ముందు మనం మీకు అవగాహన లేదా సార్ మీరు పోలీసులు చెప్పలేదు సార్ పాసులు తీసి పంపాలని. కాతన్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసము అందరికీ మనం నోటీస్ పంపించాము. 100% హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారం అనంతరము మన చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్కు స్టార్ట్ అయ్యే లోపలనే ఇరు వర్గాలు కొట్లాడుకోవడము ప్లస్ కుర్చీలు ఎత్తివేయడం వల్ల ఆ సమయంలో మీ ఎన్నిక నిర్వహించలేకపోయినాము కనుక దీన్ని వాయిదా వేసాము. ఇట్టి విషయాన్ని మేము రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు మేము తెలియపరుస్తున్నాం అని తెలియజేస్తాం. తొర్రూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ ఘన విజయం సాధించారు. వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య మ్యాజిక్ ఫిగర్ అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా పట్టణమంతా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు తొర్రూరు పట్టణం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్వయంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక.
భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో కొనసాగాలా లేక తప్పుకోవాలా అంటూ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తన రాజకీయ ప్రయాణం ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఎదురైన పరిణామాల వల్ల మనోవేదనకు గురైనట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అక్కడున్న కార్యకర్తలు, నాయకులను భావోద్వేగానికి గురి చేశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది. ఆమె ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రులో ఆమె బాధాపుతున్నది. ఆమె అంటే ఎంత ఘోరం అండి. ఈ 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా చూడలేదు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000 ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చిన సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలని నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబాలు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబాలు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసారు ఈ రోజులు. జై తెలంగాణ. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చావు నోట్లు తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ప్రజలు రేవంత్ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డుగా మారిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సబండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయని ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని చందర్ హెచ్చరించారు. కేసీఆర్ పుట్టినరోజు ఇది కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్. కేసీఆర్ గారే మంజూరు చేసి కేసీఆర్ గారు పెట్టిన కాలేజ్ హాస్పిటల్ మంచిగా అవుతుంది ట్రీట్మెంట్. ఇలా కేసీఆర్ బర్త్డే కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చిన కాలేజీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిన బర్త్డే సందర్భంగా పండుగ కార్యక్రమం చేస్తాను. మీరందరూ సార్కి జీవించాలి, ఆశీర్వదించాలి. సార్ మద్దతు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే
జన్మించినటువంటి కారణ జన్ముడు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించడం కోసం అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పినటువంటి సందర్భం. ఏ సందర్భంలోనే మేము ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించు, ప్రతి ఒక్క పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప మా ఉద్యమ మహానాయకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు వారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ నుంచి మొదలుకొంటే ఇలా పంట ముసలిని పసి పిల్లల నుంచి పంట ముసలి తల్లి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించినారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతం అంతా వెనుకబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమందరం కూడా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.